ఎప్పుడైనా ఆలోచించారా హ్యాపీ పర్సన్ ఎలా ఉంటాడని? చాలా మంది ఏమనుకుంటారంటే హ్యాపీ పర్సన్ ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడని, కానీ నిజానికి హ్యాపీ పర్సన్ ఎప్పుడు నవ్వుతూనే ఉండడు. ద అల్మనాక్ ఆఫ్ నవల్ రవికాంత్ పుస్తకంలో ఒక మంచి కోట్ ఉంది. ఎ హ్యాపీ పర్సన్ ఇజంట్ సమ్వన్ హూస్ హ్యాపీ ఆల్ ద టైమ్, ఇట్స్ సమ్వన్ హూ ఎఫర్ట్లెస్లీ ఇంటర్ప్రిట్స్ ఈవెంట్స్ ఇన్ సచ్ ఎ వే దట్ దే డోంట్ లూజ్ దేర్ పీస్. అంటే హ్యాపీ పర్సన్ ఎవరో తెలుసా? ప్రతిసారి లైఫ్ లో మంచి జరుగుతుందని కాదు, కానీ ఏం జరిగినా దాన్ని ఒక హెల్దీ యాంగిల్లో చూసేవాడే అసలైన హ్యాపీ పర్సన్. ఉదాహరణకి మీరు ఉదయం లేచి ఆఫీస్కి వెళ్ళాలనుకున్నారు, కానీ హెవీ రెయిన్, ఆ వర్షం వల్ల చాలా మందికి ఇరిటేషన్ వస్తుంది. కానీ ఇంకొక వ్యక్తి అదే సిచ్యువేషన్ ని చూసి వావ్ చాలా బాగుంది కదా, మంచి టీ తాగుదాం అని అనుకుంటాడు. హ్యాపీ పర్సన్ అంటే సమస్యలు రాకుండా ఉండేవాడు కాదు, సమస్యల్ని చూసే లెన్స్ ని మార్చుకునేవాడు. సో ఈ ఉదయం రిమైండర్ ఏంటి? సింపుల్. నీకు హ్యాపీగా ఉండాలంటే ఎప్పుడు గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నీకేమి జరిగినా దాన్ని నీకు ఉపయోగపడేలా ఇంటర్ప్రిట్ చేయి. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే హ్యాపీ పర్సన్ అంటే ప్రాబ్లమ్స్ లేకుండా జీవించేవాడు కాదు, ప్రాబ్లమ్స్ మధ్యలో కూడా మనశ్శాంతిని పోగొట్టుకోకుండా జీవించేవాడు.